వైషు, ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? నేను ఆల్రెడీ చెప్పాను కదా పబ్కి వెళ్తున్నా అని. బిజీగా ఉన్నాను, రెడీ అవ్వాలి. నేను కూడా నీకు ఆల్రెడీ చెప్పాను, ఇవన్నీ అమ్మ నాన్నలకు ఇష్టం ఉండవని. వాళ్ళని తీసుకెళ్ళను, నేను ఒక్కదాన్ని వెళ్తా. జోకా? నువ్వు ఒకటేసావు కదా అని ఫ్రెండ్లీగా నేను ఒకటేసా. నవ్వు రావట్లేదు. ఒక లాక్సిటివ్ వేసుకో, దెబ్బకు వచ్చేస్తుంది. వైషు, ఐఎమ్ సీరియస్. ఐ హ్యావ్ టు గో ప్రదీప్, మై ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. బాయ్. వైషు, వైషు, వైషు. గాడిలా పెరిగినావు, ఇంకా నీకు నెయిల్ పాలిష్ పెట్టుకోవడం రాదా నీకు? నేను పెడితే ఎటీవు చేయి పట్టు. సరే గాని డేటింగ్ ఎలా నడుస్తుంది ప్రదీప్ రెడ్డితో? అబ్జర్వేషన్ లో ఉంచిన అన్న, వాడు ఆల్రెడీ నేను వాడి పెళ్ళాన్న డెల్యూషన్ లో ఉన్నాడు. ఫుల్ రిచ్ ఫ్యామిలీ, నువ్వంటే పిచ్చి. ఆలోచించు, చాలా హ్యాపీగా ఉంటావు. అమ్మ పంపిందా రాయబారానికి? అన్నా, వాడు నాకన్నా 10 years పెద్దోడు. లైఫ్లో ఒక ఏం లేదు, ఒక గోల్ లేదు. వైషు వైషు అని మొత్తుకుంటాడు. అసలు నేను చెప్పేదే వినడు, ఒక్కటే మొరుగుతుంటాడు. నేనేమైనా స్కూల్ పిల్లనారా కయ్యమని నా మీద మొత్తుకోనికి? కొద్ది రోజులు మ్యారినేట్ చేస్తా, ఆ తర్వాత బ్రేకప్ చెప్తా. ముసలిగుండ కదా, తట్టుకోలేక చచ్చిపోతాడు. మళ్ళా నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ అయిపోద్ది. నీ బొందలే, అమ్మకేం చెప్పాలి? చాదస్తమారా, ఇంతగానం చెప్పినా ఏం చెప్పాలంటావు? నచ్చలేదంట, వాడి పైసలు మూట కట్టుకొని మూసి నదిలో దూకమందని చెప్పు. ముండిదానివే నువ్వు. ఎవరి చెల్లేని? వైషు, వైషు. ప్రదీప్, ఆర్ యూ ఓకే? నిన్న నేను పబ్బు పోవద్దని చెప్పినా కదా, ఎందుకు పోయినావు? ప్రదీప్, చిల్ బడ్డీ. అసలు విషయం ఏంటంటే, నేనేం నీకు కుక్కని కాదు, సిట్ స్టాండ్ అని ట్రైన్ చేయనీకి. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ప్రదీప్, ట్రస్ట్ మీ, యు ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎ వైఫ్, యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ మేడ్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఏ అమ్మాయి నీకు వైఫ్గా రాదు, వచ్చినా ఉండలేదు. A girl who is madly in love with your money can only marry you. And fortunately, that's not me. Ante, are you breaking up with me? I broke up with you a very long back. నీకు అర్థమైతలేదు అంతే, డినైల్లో ఉన్నావు. Vaishu, what are you saying? I am saying I can't be your puppet. జీన్స్ వేసుకోవద్దు, పబ్స్కి పోవద్దు, అమ్మ నాన్నలకి సేవ చేయాలి, వాళ్ళు అప్రూవ్ చేస్తేనే డ్రీమ్స్ చేయాలి, లేకపోతే గడ్డి పీకాలి. ఏమనుకుంటున్నావురా? జస్ట్ మ్యారేజ్ చేసుకున్నందుకు నా ఆత్మాభిమానం చంపుకొని బ్రతకాలా? వెన్ యూ కెనాట్ యాక్సెప్ట్ మీ యాజ్ మీ, దిస్ ఈజ్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. నీళ్ళు వదిలేసుకో, ఓకేనా? నీలాంటోళ్ళు ఇంకా బ్రతుకున్నారంటే నేను నమ్మలేకపోతున్నా. నాలాంటోళ్ళ అంటే? నీలాంటోళ్ళంటే నీలాంటోళ్ళే, ఎదవలు. వైషు, మర్యాదగా మాట్లాడు. చల్ దొబ్బే, ఇంతవరకు అతి జాగ్రత్తగా మాట్లాడాను, ఇంకా నా వల్ల కాదు. కోపం మీద ఉన్నావు, మళ్ళీ వస్తా. ఒరేయ్, కోపం మీద ఉన్నది నేను కాదురా, నువ్వు, నీ అయ్యా. ఏమైంది? నెల క్రితం బ్రేకప్ అయింది సీతక్క. ఇంకా నేను వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకుని నా మీద పెత్తనం జలాయిస్తున్నాడు. మొగదవలకు ఆడదైతే చాలు పెత్తనాలాగపోతారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెడేలు మంచి చంపమించుకుని కొట్టు దారికొచ్చి పారిపోతాడు. వైలెన్స్ అంటావా? అవును, ఐ లైక్ ఇట్.
నేను చదువుకోవాలి. ఇది ఐఏఎస్ ఎగ్జామ్. ఐ నీడ్ టు ఫోకస్. ఊక గిన్నెలు దోము, ఇల్లు ఉడ్చు, మొక్కలకి నీళ్ళు పోయి. ఐ కాంట్ డూ ఆల్ దిస్. అక్కడ వాడు ఏ పని పాట లేకుండా బాగా తిని బలుస్తున్నాడు. వాడికి చెప్పుకో ఈ పనులన్నీ. నీ కొడుకులా నాకేమి అమెరికా డ్రీమ్స్ లేవు, అన్ని ఇండియా డ్రీమ్సే. అండ్ ఈ ఎగ్జామ్స్ కి ఫేక్ సర్టిఫికెట్స్ కూడా కుదరాయి. యజ్ఞం చేసి చదవాలి. నీ సోది పనులు ఏమన్నా ఉంటే ఆ ఎదవకు చెప్పుకో. నన్ను విసిగించకు. ఆడెందుకు చేస్తాడే? ఇవన్నీ ఆడోళ్ళు చేసే పనులు, నువ్వే చేయాలి. ఆడోళ్ళ పనులు మొగోళ్ళ పనులు ఏముండయి. ఇంట్లో పనులు ఎవ్వరు ఖాళీగుంటే వాళ్ళు చేసుకోవాలి. ఈ సీత పాడుబడా గడికోసారి ఎగ్గొడుతుంది. ఎక్కడ చచ్చిందో ఏందో. ఆమెనెందుకు అంటున్నావు? తన పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి, చదివించుకుంటుంది. ఇప్పుడు పని మనుషుల పిల్లలు చదివి కలెక్టర్ అవుతారా? నీలాంటోళ్ళు ఉండబట్టే మన దేశం ఎప్పటికీ బాగుపడదు. ఆపండి, నేను వెళ్ళి సీతని తీసుకొస్తా. రేయ్, ఇప్పుడు ఆ గుడిసెవాడల్లోకి వెళ్తావారా? కంపు భరించలేవురా? నేను ఇంట్లో ఉన్న కంపునే భరిస్తున్నా, బయట చాలా ఈజీగా భరిస్తా.